ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభములు. మన యొక్క దిన భాగంలో నుండి ఆదికాండం 22 అధ్యాయము 2వ వచనం. అప్పుడు ఆయన, నీ ఒక్కడై ఉన్న నీ కుమారుని అనగా నీవు ప్రేమించు ఇస్సాకుని తీసుకొని మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీకు చెప్పబో పర్వతంలో ఒకదాని మీద దహన బలిగా అతన్ని అర్పించమని చెప్పెను. ఈ యొక్క వృత్తాంతము అబ్రాహాము ఇస్సాకు మధ్యలో జరుగుతుంది. ఇదొక వృత్తాంతం కింద కాకుండా మనం ఒక సవాలుగా చూడొచ్చు. అబ్రాహాము విశ్వాసులకు తండ్రిగా మన మధ్యలో ఇప్పుడు కూడా చెప్పబడుతుండు. అది ఊరికే ఆయనకు రాలేదు. అనేకమైన పరీక్షలు గుండా వెళ్తున్నప్పుడు అనేకమైన ఆలోచనలు తనకు ఎదురై ఉన్నప్పటికీ కూడా తను ఎప్పుడు కూడా తారుమారు కాలేదు. తన యొక్క విశ్వాసంలో నుంచి తను తొలగిపోలేదు. అదే నమ్మకము ఇక్కడ కొనసాగుతూ ఉంది. ఈ దేవుడు చెప్పిన మరో క్షణం ఆయన ఎప్పుడు కూడా డిలే చేయలేదు, ఎప్పుడు కూడా ఆర్గ్యుమెంట్ చేయలేదు, ఏ మాత్రం కూడా బాధపడలేదు. ఏ విధంగా అయితే దేవుడు చెప్పిండో ఆ విధంగానే తను నడుస్తూ వచ్చాడు. అదే విశ్వాసం ఇస్సాకు కూడా కలిగి ఉండాలని దేవుడు స్పాట్ ఒబీడియన్స్ అనే అంశము మన ముందుకు తీసుకొస్తున్నాడు. ఆయనకు ఈ స్పాట్ ఒబీడియన్స్ రాకన ముందు అబ్రాహాము మన వంటి వాడుగానే ప్రవర్తిస్తూ వచ్చాడు. మన వంటి వాళ్ళలాగానే శరీరం యొక్క ఆలోచనల గురించి ఆలోచిస్తూ దేవుని కంటే ముందు పరిగెత్తిన వాడుగా ఉన్నాడు. ఎప్పుడైతే అబ్రహాంకి దేవుని మీద గట్టి నమ్మకము, గట్టి విశ్వాసం వచ్చిందో మనం ముందు అధ్యాయంలో చూడవచ్చు. ఇస్సాకు అడుగుతాడు కదా, తండ్రి దహన బలి అర్పించుటకు గొర్రెపిల్ల ఏది అంటే యెహోవాయే చూచుకొను. అంత గట్టి విశ్వాసము తన అనేకమైన అనుభవంలో గుండా వెళ్తా వచ్చాడు కాబట్టే చెప్పగలిగాడు. ఈనాడు మనం కూడా దేవుడు ముందు వచ్చిన మనకు నమ్మకం ఉంది అని చెప్తున్నాం, మనకు విశ్వాసం ఉంది అని చెప్తున్నాం. కేవలం చెప్పబడుటకే మాత్రానికే మనం మిగిలిపోయినాం, కానీ క్రియారూపమైన విశ్వాసం మనం చూపలేకపోతున్నాం. ఈనాడు మనం కూడా అబ్రహాం వలె స్పాట్ ఒబీడియన్స్, నో ఆర్గ్యుమెంట్స్, నో డిలే, నో ఆర్గ్యుమెంట్స్ లాగా మనం కూడా దేవుడు వెళ్ళున్నట్లుగా ప్రభు మనకు సహాయం చేయనుగాక. రండి ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన తండ్రి, యేసు ప్రభు ఘనమైన నామంలో దేవా, అబ్రహాంకున్న విశ్వాసం మాకు కూడా కలిగి ఉండునట్లుగా మాకు సహాయం దయచేయమని ప్రార్థిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.